ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో యాదవులను ఎదగనీయకుండా అడ్డుకొడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు రైస్ మిల్లులు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం ద్వారా సెంట్రల్ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి డబ్బును రొటేషన్ చేసుకుంటా స్టాక్ ఉందని చెప్పి రైస్ మిల్లులంతా మోసం చేస్తా ఉన్నాయి. దానికి బాధ్యత వహించాల్సింది గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి దానికి బాధ్యత వహించాలి. దాదాపు 100 మంది రైస్ మిల్లులు అటువంటి మోసం చేసి ఈరోజు ప్రభుత్వానికి బకాయి పడ్డాయి. మళ్ళీ అటువంటి బకాయిల్లో ఈయనది ఒకటి ఉందే గాని మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు ఒట్టే జానే ఏదైతే రైస్ మిల్ మీద దాడి చేయడం ఏమైనా చర్య? ఇది కావాలని కుట్రపూరితంగా ఈ రెడ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ బడుగు బలహీన వర్గాల్లోకి వెళ్లి ఎవరు కూడా ఎదగనీయకూడదు, ముఖ్యంగా యాదవులని అణచాలనే ఒకటి కుట్రపూరితంగా ఈరోజు ఈ ఒట్టే జానయ్య రైస్ మిల్ మీద దాడి చేయడం దాన్ని మన యాదవ్ చేసి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు న్యాయంగా పోండి. మీరు ఏదో తాత్కాలికంగా మేము రెడ్లము ఆధిపత్యం చేస్తామని అనుకుంటే మటుకు 2028లో మీకు సుక్కలు చూపించే ప్రయత్నం మేము యాదవ్ జేఏసీ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో కూడా తెలుసు, యాదవులు దాల్చుకుంటే మళ్ళా ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదు. మళ్ళీ రేపు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ఇదే గతి పడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏదైతే ఒట్టే జానాయం మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు నిజంగా రైస్ మిల్లులు అందరినీ మీటింగ్ పెట్టండి, రైస్ మిల్లు అసోసియేషన్ పిలవండి, ఏం జరిగిందో సాధక బాధకాలు వాళ్ళకి తెలుసుకోండి. మరి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఒక్క ఒట్టే జానాయం యాదవ్ మీద చేయడం ఇది